సందేహాలు రావు. హాయ్, నాడికి జిరజిరగా ఉంది. ఓ పందెం వేద్దామా? ఓం ప్రాబ్లంగా మీరు ఆ పనే చేయాల్సింది. సరే పద. ఇందాక నుంచి గమనిస్తున్నాను తహతహ. కంగారు పడకు, నేను ఆ పిల్ల తండ్రిని కాదు, బాడీగార్డ్ అండి. మా అయ్యగారిని చూస్తే అట్టాగే అనిపిస్తుంది. సందేహం నువ్వు. ఇదిగో, నీ పేరేమిటి? కామరాజు. కామరాజు అయినా మదన కామరాజు అయినా నువ్వు ఆ అమ్మాయి చేత మాట్లాడించలేవు. తమ్ముంటే పందింగాయి. నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నట్టున్నారు. ఆ అమ్మాయి చేత మాట్లాడించడమే కాదు, వెంట పెట్టుకుని తీసుకెళ్ళగలను కూడా. పందినంత నువ్వు ఓడిపోతే నీ చొక్కా విప్పేయాలి. గెలిస్తే మా సందేహాల్లో చొక్కా విప్పుతాడు. అతని చేత చొక్కా విప్పిస్తూ ఉండండి. అతను చొక్కా విప్పేలోపు నేను మాట్లాడించొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పక్కన కూర్చోవాలంటే మొహమాటంగా ఉంది. పర్వాలేదని చెప్తారా? మీ పక్కన కూర్చున్నందుకు మీకేం కోపం రాలేదా? అయితే మీ పేరు చెప్తారా? ఎం సరస్వతి. అదేదో మీ నోటితో చెప్పచ్చు కదా. చెప్పకపోతే చొక్కా విప్పేయాల్సి వస్తుందండి. ఏంటి సార్ పాప మోగమ్మాయితోటి మీరు? కామరాజు, మదన కామరాజు, తిప్పు చొక్కా. ఆలస్యం ఎందుకు? కల్పన, అమ్మాయ్యా కాలేనా? ఒరే కామయ్యా, నన్ను సుఖంగా నిద్ర కూడా పోనివ్వవా? నీకు పెళ్ళైతే నువ్వు బాగుపడతావు అనుకున్నాను, కానీ నువ్వు ఈ జన్మకి బాగుపడవు. ఆంజనేయ, నాకింత పేడకలు వచ్చిందంటే వాడు ఇంకే పాపం చేస్తున్నాడో ఏమిటో. నువ్వే వాడిని రక్షించాలి స్వామి. ఏమిటో ఇంత ఆలస్యంగానే రావడం. ఇప్పటికే 3 గంటలు వేస్ట్ అయిపోయింది. కల్పన, మొదటి రాత్రి పాలు ఎందుకు ఇస్తారు? పెంచుకోవడానికి కాదు, పెంచుకోవడానికి. అలసిపోతాం కదా, తిరిగి శక్తి పెంచుకోవడం కోసం. ఎందుకు అలసిపోతావు? వలపుకి క్లైమాక్స్ అంతేగా. అబ్బా, మెచ్చుకుంటుంది. ఏమిటిది? ఏదో నాకేం తెలుసు. ఓహో, బొగ్గ మీద చుక్క పెట్టాలిగా. చుక్క ఉందిగా. మర్చిపోయా. ఇప్పుడు దీంతో పర్లేదు. కల్పన, ఇవాళ నుంచి నాకు ప్రాబ్లం. ఏంటి? మంచానికి ఒకవైపు నుంచే దిగాలి. అది రెండో వైపు నువ్వు ఉంటావుగా. అదేంటి అప్పుడే ఆవలిస్తున్నావు? 9 అగ్రమిటిగా ఆవలింపులు వచ్చేస్తాయండి. అయితే అది నా బద్ధ శత్రువు అన్నమాట. కల్పన, ఇవాళ నుంచి నీకు రాత్రులు నిద్ర ఉండదు. కావాలంటే పగలు నిద్రపో. నీ అందం, నీ లావణ్యం, నీ శరీర పరిమళం నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఏంటి? ఏం లేదు, మొత్తానికి ఏదో అయింది. నాకు నిద్ర వస్తాను. నిద్ర? నన్ను నిద్రపోలేమన్నారు? ఏమిటా నవ్వు? అరే,
నిన్ను కోపడ్డాను కదా, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకేమిటోగా ఉంది, తిక్కగా ఉంది. నేను కింద పడుకుంటాను. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఇదేంటండి? అదే అదే నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఆ, ఆలస్యంగా వచ్చాను, కోపం కదా, సారీ అండి. అదేం లేదు. మరి ఇదేంటి? విపరీతమైన నిద్ర ముంచుకొస్తుంది. పెళ్లి పనులు నేను ఒక్కడే చేసుకున్నాను కదా, బాగా అలసిపోయాను, పడుకుంటాను. మంచి మీద పడుకోండి. మంచం మీద పడుకుంటే నాకు మొళ్ళ మీద పడుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడే బాగుంది. గుడ్ నైట్. మీ ఇష్టం. నిద్రమొహం ఎరగిన వాళ్ళ అలా నిద్రపోయినట్టు. పాపం కల్పన ఏమనుకుందో ఏమో. ఆ, ఆ, రాత్రి అలా జరిగినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు. అమ్మాయి గారు సిగ్గుపడాలి కానీ మీరు పట్టి ఇంటి బాబు నువ్వెందుకు వచ్చాయి గదిలోకి? ఏ గదిలోకి పొడిగిసి ఎందుకు వస్తారు? తినడానికి తినడానికి వస్తారు. ఇదేటి పాలు తాగలేదు, పక్కన అడగలేదు. మరీ అంత శుక్రవారం అయితే ఎట్టా బాబు? పైకి బాబు సరిగా ఉంటే సరే. ఓ సర్లే. నువ్వా? ఏం కుంభకర్ణ, నిద్ర బాగా పట్టిందా నిన్ను? నేను అడిగితే కలిగే నష్టం ఏమిటో నీకు అర్థమైందా? వాడిది గుడ్డు. నీ మహిమే ఉంది అందులో. అలసిపోయాను, నిద్రపోయాను. అదంతా నేను చేసుకుందే. నువ్వు చేసిందే ఉంది. అంతా స్వయం కృతాపరాధమేనంటావు. నిజమే మానవా, నువ్వు చేసుకుందే. అనుభవించు. ఏంటి నేను అనుభవిస్తానా? అవును అనుభవిస్తానయ్యా. నువ్వు మర్యాద రూమ్ నుంచి బయటకు వెళ్ళు. ఏంటి వెళ్ళవా? వెళ్ళకపోతే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తానా? ఈ రూమ్ లో పెట్టి నేను లాక్ చేస్తాను. నువ్వేం చేస్తావో చూస్తాను. మన్మధుడు ఎవరైనా? అదే కాదు, దోమ. నీ దోమ? చిచ్చి కాదు, మామ. తాపిగా చెప్పండి బాబు. అదే బాత్రూమ్ లో దోమలు చేరి కూతుంటేను మీకు దోమ కూడా తెలుసు బాబు. ఏదో కొద్దిగా. ఇక మీరు వెళ్ళొచ్చు. అల్లుడు ఎందుకలా గావు చేసి పెట్టాడు? ఇదిగో ఈ పేస్ట్ ఏమిటి ఎలా ఉంది? పేస్ట్ కాదండి, షేవింగ్ క్రీము. సందేహం చూడకుండానే షేవింగ్ క్రీమ్ అని టకటగా ఎలా చెప్పగలిగావు? ఓం ప్రభావంలో పొద్దున్న తవరు గడ్డం గీసుకున్నది టూత్ పేస్ట్ తోనండి. అందుకనేనా కసకస తగ్గకుండా తగ్గ ఇబ్బంది పెట్టింది. ఈ తగ్గ ముందే చెప్పచ్చు కదా. ఏమో తవరికి అలవాటు వారి. నీ కోపం వచ్చిందా? కోపమా నాక?